షిట్, డోర్ లాక్ అయింది. నెత్తి మీద వెళ్తే ఇలాగే ఉంటుందిరా నీ అయ్యా. ఇప్పుడు ఏం చేద్దాంరా? అందరం కూర్చొని భజన చేద్దాం. నీ ఇంతకీ మిమ్మల్ని కట్టేసింది ఎవర్రా? ఏమోనే, నేను నడుచుకుంటూ వెళ్తుంటే ఏదో కనిపించినట్టు అనిపించింది. సరే అని ముందుకెళ్ళా, ఏదో మీద పడినట్టు అనిపించింది, అంతే. ఆ తర్వాత నువ్వు కనిపించావు. ఏయ్, నీకే కాదు నాకు కూడా అలాగే అనిపించింది. వాడికే కాదు, అందరికీ ఇలాగే కనపడింది ఇక్కడ. మీ సోదాపండి, ముందు ఇక్కడి నుంచి ఎలా బయటపడో ఆలోచించండి. లక్కీ, ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? నా లైఫ్లో ఫస్ట్ టైం నీ మాట నా చెవులోకి వినిపించిన రోజు ఇది. ఈ రోజును మర్చిపోయినా నేను మర్చిపోలేను. మొట్టమొదటిసారి నువ్వు నాతో మాట్లాడిన రోజు ఇది. నా కంటికి వెలుగు కనిపించకపోయినా నా మనసుకి మాత్రం వెలుగునిచ్చిన రోజు. లక్కీ, నీకొక విషయం తెలుసా? ఈ అంధత్వంలో నా లైఫ్ అంతా ఒంటరిగా మిగిలిపోతా అనుకున్నాను. కానీ నిన్ను కలిసిన తర్వాత ఆ ఫీల్ పోయింది. లక్కీ, నేను ప్రిపేర్ చేసిన ఐటమ్స్ ఎలా ఉన్నాయి? ఏంటి లక్కీ, నేను ఎన్ని మాట్లాడినా నువ్వు ఒక్క మాట మాట్లాడట్లేవు. నాపై ఇంకా కోపం పోలేదా? పర్లేదు. ఓయ్ లక్కీ, నన్ను ప్రేమించేవాడు నాపై అలుకుతుంటే నాకు చాలా బాగుంది. ఏంటి, అప్పుడే అయిపోయిందా? సరే, నువ్వు వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొనిరా. లక్కీ, ఇక్కడే ఉన్నావా? డార్లింగ్, నీ ప్లేట్లో తింటున్నానని ఆశ్చర్యపోతున్నావా? ఏం లేదు లక్కీ, మన పెద్దవాళ్ళు అంటుంటారు కదా, భర్త ప్లేట్లో భార్య తినడం మన సాంప్రదాయమని. సరే, నువ్వు వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకో, నీతో ఇంకా చాలా షేర్ చేసుకోవాలి.